మేషరాశి. ఆర్థిక పరంగా కొంత ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. సమయానికి డబ్బు రాక మానసిక ఆందోళన పెరిగే అవకాశాలు ఉన్నాయి. తొందరపడకుండా ప్రశాంతంగా దైవనామాన్ని స్మరించుకుంటూ మనసును నిలకడగా ఉంచే ప్రయత్నాలు చేయండి. ఇంటి లోపల కొంత ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొంత మీకు వ్యాపార రంగం లోపల కలిసి వస్తుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన భాగస్వామ్యాలతోని ఏ నిర్ణయాలు కానీ పెట్టుబడులు కానీ పెట్టకుండా కొంత జాగ్రత్తను వహిస్తూ సమయాన్ని పాటించండి. మీకు కొంత కలిసి వస్తుంది. ఈరోజు మీరు శివునికి పంచామృతాలు సమర్పించండి, లేదా కొంత పెరుగును స్వామివారికి సమర్పించి నమస్కరించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృషభ రాశి. ఈ రాశి వారికి రోజు ఉద్యోగస్తులకు కొంత ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. తోటివారి సహకారము మధ్యమ స్థాయిలో ఉంటుంది. వ్యాపారస్తులకు వ్యాపార రంగంలో కొంత కలిసి వస్తుంది. శ్రమించే వారికి ఈరోజు పరిపూర్ణంగా కలిసి వస్తుంది. శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి పనులు ఇంటి లోపల కొనసాగుతాయి. మిత్రుల ద్వారా కొంత సహాయాన్ని పొందుతారు. ముఖ్యమైన నిర్ణయాలు కూడా ఈరోజు కొన్ని వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి వారు ఈరోజు ఓం నమఃశివాయ అని చెప్పి శివునికి మారేడు బిల్వదళాన్ని సమర్పించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మిథున రాశి. ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం వైపు వెళ్తాయి. నూతన పరిచయాలు ఏర్పడి ధనపరంగా కొంత మీకు కలిసి వస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు పాటించండి. కుటుంబ సభ్యుల యొక్క సహకారము మధ్యమ స్థాయిలో ఉంటుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల యొక్క ప్రోత్సాహము సంపూర్ణంగా లభిస్తూ ఉంటుంది. మిథున రాశి వారు ఈరోజు శివాయ గురవే నమః అని చెప్పి ఆ యొక్క శివునికి కొంత తేనెను సమర్పించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.